గాలికి పోయే కంప ఈపుకు దాకించుకున్నాడు అంటే ఏందో తెలుసారా నీకు? ఎందుకు తెలియదు, నేను ఆల్రెడీ దాకించుకున్నా కదా. అంటే నన్ను కంప అని అంటున్నావా? నువ్వు కంపవు కాదు, పరికంపవు. అవునా మరి? కంప కోసం ఎందుకమ్మా పాటలు వాడి మా బుజ్జు లేకుంటే దిల్దార్ వార్తలు చిన్నవైనాయి నాకు తీరం పడతలేదని చెప్పినావు. మరి తాకించుకున్నాక తప్పుతుందారా? భరించాలి. అసలు నన్ను నేను అనుకోవాలి, సీదా వార్త చెప్పకుండా ఏందో సామెతలు చెప్పి అడిగి మరి తిట్టించుకున్నట్లయింది. ఇప్పటికైనా తెలుసుకున్నావు తీ. అయిపాయ్, పుణ్యానికి కొలువాయే. గిసొంటి టైంలా లీడర్లు ఆచితూచి మాట్లాడాలి, సర్కార్ ఆఫీసర్లు ఆచితూచి అడిగేయాలి. ప్రచారం అన్నప్పుడు నేతలు చూసుకుంటారు, వాళ్ళకు బందోబస్తు ఇయ్యాలే. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టుగా ఉండాలి. దోస్తానేదన్నుంటే బయట చూసుకోవాలి. ఇప్పుడు చూడుర్రి ఎంత పనైందో. ఒక్క హక్ తోటి ఏఎస్ఐ మేడం కొలు ఊసిపోయింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారం చేసుకుంటే ఆడ డ్యూటీకి వచ్చినట్టున్నది. వచ్చినామే ఊకే డ్యూటీ చేయక పలకరిచ్చింది. అంతటితో టాగకుండా షెయి కలిపింది. అప్పుడన్నా ఆగిందా? అగో అలాయ్ బలాయ్ తీసుకున్నారు. కథం అయిపాయ్. ఈ సీన్ కాస్త వైరల్ అయ్యి ఏఎస్ఐని సస్పెండ్ చేసిర్రు. అభిమానం ఎంత పనిచేసింది పోన్రి.